ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే టయానికి మా టైంలో అన్న మాకు 100 కోట్ల రూపాయలు మాత్రమే ఉన్న పరిస్థితుల్లో మేము అధికారంలోకి తీసుకున్నాం. 2019 మే 30న మేము అధికారం వచ్చేసరికి అప్పట్లో రాష్ట్ర ఖజానాలో ఉన్నది కేవలం 100 కోట్ల రూపాయలు. మరి ఇప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చేసరికి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన జూన్ 12వ తారీఖు సరిగ్గా 2 రోజుల ముందు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన డెవల్యూషన్స్ కూడా వచ్చాయి. 5,655 కోట్ల రూపాయలు డబల్ బోనాజా, 2 సార్లు రెండు డెవల్యూషన్స్ కూడా ఇచ్చినారు. వచ్చి ఆయన ప్రమాణ స్వీకారం చేసే టయానికల్లా రాష్ట్రంలో కనీసం 7-8 వేల కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి. మాతో 100 కోట్ల రూపాయలతో మేము ప్రమాణ స్వీకారం చేసినాం. మా 100 కోట్ల రూపాయలు ఉన్నప్పుడు మేము చేసినాం. ఆయన అధికారంలోకి వచ్చేసరికి జూన్ 12వ తారీఖు సరిగ్గా 2 రోజులకు ముందు కేంద్రం నుంచి వచ్చిన డెవల్యూషన్స్ కూడా 5,655 కోట్ల రూపాయలు కూడా అప్పటికే ఆయనకు వచ్చుంటాయి. మొత్తంగా 7-8 వేల కోట్ల రూపాయలు అప్పటికే ఆయనకు అందుబాటులో ఉన్న పరిస్థితులు. అయినా కూడా ఆయన డ్రామాలాడుతూ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెడుతూ, అసలు ఓట్ ఆన్ అకౌంట్ అనేది ఎవడు దేశ చరిత్రలో జరగదు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగలేదు, దేశ చరిత్రలో కూడా ఎప్పుడు జరగదు. 12 నెలల కాలానికి బడ్జెట్ అనేది ప్రవేశపెడతారు. 7 నెలల కాలం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం అన్నది ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో ఎప్పుడు జరగదు, దేశంలో ఎప్పుడు జరగదు. ఒక చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాత్రమే ఎన్నికలలో తాను ఇచ్చిన మాటను ఎక్కడ ప్రజలకు తెలిసిపోతుందో, అబద్ధాలు అనేది ఎక్కడ బయటపడుతుందో, ప్రజలు ఎక్కడ రోడ్డు మీదకి వచ్చి గొడవ చేస్తారో, ఆ పథకాలకు సంబంధించిన కేటాయింపులు కనపడకపోతే అనే భయంతో అప్పులు ఎక్కువ ఉన్నాయి, రాష్ట్రం అతలాకుతలము అని చెప్పి తాను చెప్పాలనుకుని అబద్ధాలు చెప్పాలనుకునే దానికి ఊతం కల్పించుకునే దానికోసం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను 7 నెలల పాటు నడిపిస్తూ ఉన్నాడు.